కని విని ఎరగని రీతిలో రాక్షసుని సంహారం మన జగదాత్రి ఎలా చేయబోతుందో మనం రేపైతే చూడబోతున్నాం. అసలు ఏం జరగబోతుంది రేపు ఎపిసోడ్లో. అలాగే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అసలు బాడీలో ఒక పీస్ కూడా దొరకకుండా ఎంతో మందిని, వందల మందిని చంపాలనుకున్నారు బాంబు పెట్టి. ఆ బాంబుకే బలైపోయాడు ఒకడు, అదే అవినాష్ ఫ్రెండ్. అలాగే మీనన్కైతే ఈ సాగర్ అయితే మన జగదాత్రి అయితే క్షమాభిక్ష అయితే పెట్టింది. ఏమన్నా ఎపిసోడ్ నిన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఉంటే ఈరోజు మాత్రం ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే మనకైతే చూపించింది. అసలు జగదాత్రి అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు. నేను 2024 అవార్డ్ ఫంక్షన్లో అనుకుంటాను జగదాత్రి సీరియల్. అసలు నాకు జగదాత్రి అనే పేరు కూడా పలికేది అప్పుడు వచ్చి చాలా కష్టంగా ఉంది. అప్పుడు చాలా మంది అమ్మాయిలను పిలుచుకొచ్చి అంటే ఒక్కొక్కరు చెప్పించారు వాళ్ళ దగ్గర. అవార్డ్ ఫంక్షన్లో ఏం చెప్పించారంటే, నేను జగదాత్రిలాగా ఉండాలి, నేను జగదాత్రిలాగా ఫ్యామిలీని కాపాడాలనుకుంటున్నాను, అలాగే జగదాత్రిలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, జగదాత్రిలాగా ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, జగదాత్రిలాగా పవర్ఫుల్ ఉమెన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఏమో లేదు, సీరియల్లో అంత స్టఫ్ ఉందా, ఏమో లేదు చెప్తా ఉంటారు వీళ్ళు. అవార్డ్ ఫంక్షన్ కదా, అవార్డ్ ఫంక్షన్ కొంచెం గ్రాండ్గా ఉండాలని ఈ విధంగా చెప్తా ఉంటారు అనుకున్నాను. కానీ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే అసలు జగదాత్రి లాంటి అమ్మాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలబ్బా. అట్లీస్ట్ ఇంట్లో లేకపోయినా కానీ ఒక వీధిలో ఒకరు ఉండాలి. ఒకవేళ వీధిలో లేకపోయినా కానీ ఒక ఊరికో, లేకపోతే ఒక మండలానికో, లేకపోతే ఒక జిల్లా కన్నా ఒక అమ్మాయి ఉండాలనేసి నేనైతే గట్టిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల పైన చెయ్యి వేస్తే జగదాత్రి లాంటి ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ వచ్చిందంటే అవినాష్ లాంటి వాళ్ళకి రాక్షస సంహారం ఎలా చేయాలో మన జగదాత్రిని చూసి నేర్చుకోవచ్చు. ఆ సీరియల్ కదబ్బా జగదాత్రి అనే సీరియల్ కాదు నాకు తెలిసినంత వరకు. ఒక ఉమెన్ పవర్, ఒక ఉమెన్ ఎమోషన్ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నింటినీ గుండెల్లో దాచుకొని ఆ పవర్ అంటే జగదాత్రి జేడీగా మారిన తర్వాత ఎలా విశ్వరూపం చూస్తుందో అలాగైతే చూపించింది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అలాగే రేపు రాక్షస సంహారం జరగబోతుంది కదా, రాక్షస సంహారం ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ మనకి హింట్ అయితే ఇచ్చేశారు. హింట్ ఏమి ఇచ్చారంటే, సోలం తీసుకొని అవినాష్ని ఇలా పొడవడం అయితే మనకు చూపించారు. నేను తమిళలో కూడా పెడతాను, మీరు చూడండి కావాలంటే. సరే మన ఎపిసోడ్లో వెళ్ళిపోయినట్టయితే నిన్న ఎపిసోడ్లో ఒక 2 పాయింట్స్ అయితే మాట్లాడేస్తాను. మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీకైతే నేను క్లారిటీగా చెప్పాను. అక్కడ ప్రూఫ్స్ దొరికినా కానీ ఇమ్మీడియట్గా మన కేదార్ని అయితే యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళ నాన్నగారు, మన సుధాకర్ గారు అయితే నాన్నగారు అయితే యాక్సెప్ట్ చేయరు అనేసి చెప్పాను. తాతగారు కూడా అదో సుధాకర్ ఇవి ప్రూఫ్స్ నేను తెప్పించాను, 2 రోజుల్లో నువ్వు కేదార్ని కొడుకుగా ఒప్పుకుంటావా, ఒప్పుకో. కేదార్ని ఒప్పుకోలేదా, ఇంకా నేను మీడియా ముందుకు వెళ్తాను అనేసి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ మన కౌశికి అలాగే మన సుధాకర్ గారు అయితే ఆలోచన చేస్తూ ఉండి సరే బాబాయ్ ఒప్పుకునేద్దాము అనేసి అయితే మన కౌశికి అంటే మన యువరాజు వచ్చి, నాకు చిన్నప్పటి నుంచి ఎక్కిచ్చారు, నువ్వే యువరాజువి, నువ్వు ఈ ఆస్తి సొంతం నీదే ఇదే అనేసి ఎక్కిచ్చారు, ఇప్పుడు నన్ను 2వ వాడిగా ఉండిపోమంటారా, సెకండ్ ప్లేస్లో ఉండిపోమంటారా అనేసి ఏదో ఒక 4 డైలాగులు అయితే కొట్టాడు. కొట్టని సరే కొట్టని డైలాగులు కొట్టాలి. అలాగే వాళ్ళ అమ్మ దొంగ కన్నీళ్ళు అయితే కార్చింది. వైజయంతి గారు అయితే దొంగ కన్నీళ్ళు అయితే కార్చారు. అంటే నువ్వు ఏ రోజైతే నీ కొడుకుగా అంగీకరిస్తావో ఆ రోజే నా శవం బయటకు వెళ్తుంది అనేసి కొంచెం ఏదో ఓవర్ డైలాగ్స్ అయితే కొట్టారు. కొట్టండి, ఎన్ని రోజులు కొడతారు, అక్కడ మీరు చేసిన పాపాలు కూడా వెరీ సూన్ వస్తాయి. అక్కడ యువరాజ్కి మొన్నే పడింది కదా, మీకు కూడా అసలు ఒక్క 5 నిమిషాలు కంట్రోల్ చేసుకోలేకపోయినారు. అక్కడ చిలకమ్మ మీ ఆయన రూమ్లో ఉంటారు అనేసి 25 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి, 25 సంవత్సరాలు అయినా కానీ ఇంకా అనుమానం తీరలేదంటే ఇంకా నువ్వు బతుకున్నా చచ్చిపోయినట్టే వైజయంతి గారు. అంతే, అనుమానం అనేది పెనుభూతం అంటారు చూడండి, ఆ అనుమానం పెనుభూతం లాగా అయితే మీకు బాగా పట్టుకుంది కాబట్టి మీరు బతుకున్నా కానీ చచ్చిపోయినట్టే లెక్క. మీ గురించి అసలు మాట్లాడుకున్నది కూడా వేస్టే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అదైన తర్వాత ఆ ఫోటోలు మన జగదాత్రికి అయితే ఫోన్ అయితే వచ్చింది. అంటే మీనన్ను అలాగే మన అవినాష్ మినిస్టర్ గారు వీళ్ళంతా కలిసి ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు అనేసి చెప్పారు. మిమ్మల్ని సెక్యూరిటీ ఫోర్స్గా రమ్మన్నారు అనేసి, అంటే మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే జగదాత్రి అలాగే కేదారు, జేడి అండ్ కేడి ప్రాణాలకి అస్సలు లెక్క చేయరు, మనకు తెలిసిన విషయమే. అస్సలు ప్రాణాలకైతే లెక్క చేయరు. కాబట్టి మేము వస్తాం సార్, మీరు ఎమర్జెన్సీ లీవ్ తీసుకొని మీ లీవ్ని నేను అప్రూవ్ చేస్తానంటే, అవసరం లేదు సార్, వాళ్ళు ఏమైనా చేయండి, మా ప్రాణాలను అడ్డేసన్నా సరే మేము అనుకుని చేస్తాం. వాళ్ళు కానీ మేము రాకపోతే వాళ్ళు వేరే ప్లానింగ్ చేస్తారు సార్, వాళ్ళు ఏం చేస్తా ఉంటారో మాకు తెలియాలి కదా అనేసి. అంటే
ఒక ఫైర్ బ్రాండ్కి ఇంకొక ఫైర్ బ్రాండ్ ఎదురైతే ఎలా ఉంటుందో ఆ విధంగా మన జగదాత్రి అలాగే కేదార్ అయితే వస్తాను అని చెప్పేసి అన్నారు. అలాగే తాతయ్య గారిని ఎలా వదిలేసి వెళ్ళాలి అనేసి టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే యువరాజు అంత దుర్మార్గుడు ఇంకొకరు లేరు కాబట్టి యువరాజు ఎలాగైనా సరే వచ్చి తాతగారిని ఏమైనా చేసి ఆ ప్రూఫ్స్ తీసుకెళ్ళిపోతాడేమో అనేసి భయం అయితే పడతా ఉంటారు. బహుశా ఆ ప్రూఫ్స్ తీసుకెళ్ళిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఎందుకంటే కేదార్ ఐడెంటిటీ ఇప్పట్లో బయట పడదు అనేసి మనకు తెలుసు. ఆల్రెడీ నేను చెప్పాను మీకు సాటర్డే ఎపిసోడ్లో, అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది అనేసి. నాకు తెలిసినంత వరకు తాతగారిని వదిలేస్తాను కానీ ప్రూఫ్స్ మాత్రం తీసుకొచ్చేస్తాను అనేసి ఈరోజు ఎపిసోడ్లో కూడా చెప్పారు కాబట్టి ఆ విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ తాతగారు అయితే మీకు ఏదో పని ఉందన్నారు కదా వెళ్ళండి అనేసి అంటే మన జగదాత్రి వాళ్ళు అలాగే మొత్తం క్లారిటీగా అయితే ఉన్నారు. జగదాత్రి కేడే అయితే ఇక్కడ మెయిన్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏం ప్లాన్ చేస్తూ ఉంటారు అసలు మన వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే ఇక్కడ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడైనా బయట టార్గెట్ చేయొచ్చు కదా, ఇక్కడ జనాలు ఉన్నారు అసలు జాతర ఏమి ఇక్కడ అనేసి కొంచెం డైనమాలో అయితే ఉన్నారు. డైనమాలో అంటే మినిస్టర్ గారు వచ్చి 33 నిమిషాల్లో మీ ప్రాణం తీయబోతున్నారు, మీకు అందరికి ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కబోతుంది, మీరు ఈరోజు చనిపోబోతున్నారు 33 నిమిషాల్లో అనేసి మినిస్టర్ చెప్పడం అవంతా చూస్తే 33 నిమిషాలు అంటే ఏం చేస్తా ఉంటారు అనేసి ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. కాబట్టి అక్కడ ఏదో పెద్ద పెద్ద డైలాగ్ కొడతామని మినిస్టర్ గారు అయితే ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు అయితే పప్పులు అయితే అస్సలు ఉడకలేదు. పప్పులు ఉడకపోయేసరికి నా కథ పక్కన పెట్టండి, ఫస్ట్ మీ కొడుకుని మీరు ఏం చేసుకుంటారో చూడండి. అలాగే ఈ గుడి కట్టడానికి, ఈ గుడి నిదర్శనం, ఇక్కడ నిలబడడానికి, ఈ గుడి ఇక్కడ ఉండడానికి గుడి కారణం ఏం జరిగిందో తెలుసా? 50 సంవత్సరాల క్రితం ఒక రాక్షసుడు వచ్చి ప్రతి ఒక్క అమ్మాయిని ఎత్తుకొని పోయేసి అసలు ఏమమ్మో చేస్తా అంటే అమ్మాయిల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బంది చూడలేక అమ్మవారే వచ్చి ఆ రాక్షసుని వధ చేశారు. అంటే రాక్షసు వధ ఎలా ఉంటుందో ఆ విధంగా వధ చేశారు. అందుకోసం అనేసి ఆ రాక్షసుని చంపిన దానికి గుర్తుగా అమ్మవారి గుడి కట్టారు. ఆ అమ్మవారి ముందే నీ కొడుకు చావు చూడబోతున్నావు అనేసి మన జగదాత్రి అయితే వార్నింగ్ ఇచ్చే ముందుకి, రే నాన్న అవినాష్ నువ్వు వెళ్ళిపోరా, దూరంగా వెళ్ళిపోరా, అసలు జేడీ మాట్లాంటా ఉంటే అసలు నాకు భయం వేస్తుందిరా, ఏం చేయాలో తెలియలేదురా అనేసి అక్కడ అంత పెద్ద మినిస్టరే గడగడలాడారు. అందుకోసమే చెప్తాను అది ఇక్కడ మన జగదాత్రి సీరియల్గా కాకుండా ఒక ఉమెన్ పవర్గా చూస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే జగదాత్రిలో సూపర్ 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 అని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏం జరిగింది, అయిపోయిన తర్వాత మన మీనాని అయితే చేతులు కలిపాడు. మీనాన్ అసిస్టెంట్ వచ్చి, అరే నాయన ఏందిరా ఈ పంచాయతీ, పాపం పిల్లాడు ఉడుకు రక్తంలో ఉన్నాడు, ఇంత పెద్ద గ్యాంగ్ వేసుకొని అసలు ఏమి చేయకుండా గొమ్మనే జగదాత్రిని భయపెట్టలేక ఏం చేయలేక ఇక్కడ గొమ్మనే కూర్చోన్నాడు. అలాంటిది నువ్వు వచ్చి జగదాత్రిని టచ్ చేసిన దానికి మీనానికైతే చుక్కలు చూపించింది. మీనాన్ని వెంటపడి మరి నరకం చూపించింది. అలాంటిది నువ్వు జగదాత్రి ఫ్యామిలీని టచ్ చేసావంటే ఇంకా నీ సావు ఖచ్చితమే, నీ సావు నీకు దగ్గర పడింది అనేసి అక్కడైతే చెప్తా ఉన్నాడు. మనోడు పాపం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావ అవినాష్ వాళ్ళ బావ పరిగెత్తా పూడ్చాడు. ఇంకా అరే వీళ్ళ దగ్గర ఉంటే మనల్ని చంపేస్తారు ఖచ్చితంగా, మనం చచ్చిపోదాం, మనం ఖచ్చితంగా బతికిపోవాలనేసి మన అవినాష్ అయితే దుబాయ్కి పోయేసి బావ అయితే దుబాయ్కి పోయేసి ఎక్కడో ఒక తాను బతకదాము, ఎందుకు ఇక్కడ బాధ అనేసి పాపం కారు తీసుకొని అయితే పారిపోయిపోతే అదేం జరిగిందో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. సరే అనేసి మొత్తానికైతే మన మీనన్ను అయితే జగదాత్రి యాడుందో క్యాచ్ చేసింది. మీనన్ను అలాగే ఏమి దొరికారురా తొట్టి గ్యాంగ్, ఒకే తాను భలే దొరికారు, మమ్మల్ని చంపాలని భలే ప్లాన్ చేశారు అనేసి మొత్తానికైతే మన జగదాత్రి అయితే కలిసిన తర్వాత మన అవినాష్ అయితే ఒక బిగ్ ట్విస్ట్ అయితే రివీల్ చేశాడు కదా. బిగ్ ట్విస్ట్ ఏమంటే సుమా చనిపోయింది కదా, అమ్మాయిల తాతగారు అయితే బాంబు వేసుకొని వచ్చారు. 3 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 3 నిమిషాలు నువ్వు ఎలాగైనా సరే కనిపెట్టి ఆ బాంబుని డిస్మాచ్ చేయకపోతే వందలాది మంది చనిపోతారు అనేసి చెప్పారు. ఆల్రెడీ ఒకేసారి ఇదే విధంగా గుడిలో ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్లో చాలామంది చనిపోయారు. కాబట్టి మీనన్ ద్వారా ఇక్కడ ఆ ప్రాబ్లం జరగకూడదు అనేసి మన కేదారు అలాగే జగదాత్రి అయితే చాలా ప్రయత్నం చేసి సుమా వాళ్ళ తాతగారిని అయితే పట్టుకొని ఆ బాంబుని తీసుకొని ఆ స్వామి రంగా బాంబు తీసుకొని మన కేదారు అయితే పరిగెత్తపోయి దూరంగా విసిరేయాలనుకుంటే మన అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ బావ వచ్చి అక్కడ కార్ డ్రైవింగ్ చేసుకొని పారిపోతా ఉన్నాడు కదా. ఎందుకంటే వీళ్ళతో ఉంటే మనల్ని కేదార్ తప్పించుకునేస్తాను ప్రతిసారి షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళతో ఉంటే ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు, మనం ఎందుకు ఇక్కడ ఉండేది అనేసి పారిపోదాం అనేసి కార్ తీసుకొని పారిపోతా ఉంటే ఆ కార్లో ఎత్తిపోయి బాంబు వేసేస్తాడు. నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏ రోజుకైనా సరే కుక్క సావు కావాల్సిందే. కాబట్టి ఆ కుక్క సావు అయితే అక్కడ బాడీ పార్ట్ కూడా మిగలకుండా కార్ మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేసేసి మన కేదార్ అయితే సేఫ్గా అయితే తిరిగి వచ్చాడు. సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు మన అవినాష్ అనేసి ఇంకా బాయ్ మనం వెళ్ళిపోదాం మన పదాం బాయ్, అయ్యో అవినాష్ అయ్యో అనేసి వాళ్ళు బాధ అయితే బాధపడతా ఉన్న తర్వాత
జగదాత్రికి అయితే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే మన అవినాష్ అయితే ఛాలెంజెస్ అన్నీ చూడబోతున్నాడు. అన్నీ చూస్తా అంటే అక్కడ ఏదో ఒకటి విధ్వంసం అయితే చేస్తాడు. ఊరికే ఉంటాడు కదా, షార్ట్ టెంపర్లో ఏదో ఒకటి చేస్తాడు. షార్ట్ టెంపర్లో ఖచ్చితంగా అవినాష్ తప్పు చేస్తాడు. అవినాష్ తప్పు చేస్తే అక్కడ రాక్షసుల సంహారం ఎలాగైతే జరిగిందో అదేవిధంగా మన జగదాత్రి అయితే అక్కడ శూలం తీసుకొని ఇలా పొడిస్తే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది రేపు. అలాగే యువరాజు ఆ డాక్యుమెంట్స్ని ఎత్తేస్తాడా లేదా అనేది కూడా మనకైతే క్లారిటీ రావాల్సింది. నాకు తెలిసి ఎత్తుకోబడుస్తా అనుకుంటా, ఇంత తొందరగా ప్రూఫ్స్ అంతా బయటకు వస్తే అంత బాగుంటుంది కదా. అది కాకుండా తాతగారికి ఇంకొక విషయం తెలియదు ఏమంటే అక్కడ జగదాత్రి చెల్లెలు ఉందని కూడా తెలియదు. దీని గురించి ఏమైనా తెలుస్తుందా లేదా అనేసి మనం అయితే చూద్దాం. రేపు ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి, నేను కూడా వెయిట్ చేస్తాను. రేపు ప్రోమో కోసమే వెయిట్ చేస్తాను, ఎందుకంటే ప్రోమోలోనే మనకు చూపించబోతున్నారు నరకాసుర వధ ఎలా ఉంటుందో అనేసి. నేను ఆల్రెడీ మీకు సాటర్డే మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను కదా అప్కమింగ్ ఎపిసోడ్స్లో. దున్నపోతుని నరికితే ఎలా ఉంటుందో అమ్మవారి ముందు ఆ నరుకుడు అయితే మనం చూస్తూ ఉన్నాం అనేసి. కానీ నరికేది లేకుండా ఇక్కడ శూలం తీసుకొని అయితే మన జగదాత్రి అయితే నరకాసుర వధ అయితే చేయబోతుంది. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే రేపు అయితే రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియో కోసం వెయిట్ చేయండి, అలాగే రేపు ప్రోమో కోసం వెయిట్ చేయండి, రేపు ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.